హలో అండి, ఎలా ఉన్నారు? మీతో ఒక మాట, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు అంతకుముందు బ్లాగ్లో నేను చెప్పానండి, ఫ్లోట్ రిలీఫ్ ఫండ్ మా చెల్లి కలెక్ట్ చేశాడని. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇస్తున్నారండి, ఆయన వస్తున్నారు. సో దానికోసం ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. మా చెల్లి కూడా రెడీ అయిపోయాడు. సో మీరు మా చెల్లిని చూడండి. సో అందరికీ టెన్షన్. ఆయన ఇంకా 3 o'clock అన్నారు, బట్ 4:30 అయిపోయింది, ఆయన ఇంకా రాలేదు. చూస్తున్నారు కదా పిల్లల డాన్స్. Kindly step on to the stage, sir. Put your hands together to welcome them. And now it's time to invite M. Srinivas Rao Garu, Apsa Democratic President, NTR District. I would like to invite K. Ramakrishna, Principal of Seventh School. Sir, please come on to the dais. As we proceed with today's event, it's my honor to invite a distinguished leader who has been the driving force behind the success of our institution under his guidance. We have seen tremendous growth and achievement. Please join me in welcoming our respected principal, sir, to the stage. Sri M. Ravikumar Garu to greet our guests with bouquet. Now I request Sri Mukta Subbanarayana Garu to preside over the function. వేదికను అలంకరించిన నా తోటి కరెస్పాండెంట్, ముఖ్య అతిథిగా నా గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, ఏ స్కూల్ కరెస్పాండెంట్ ఆ స్కూల్ రావాల్సిందిగా కోరుతున్నాం. వాణి విద్యాలయ కన్యాస్తు 151,116 కలెక్ట్ చేసిందండి. నెక్స్ట్ వాణి, నెక్స్ట్ ఇసుకవి హనుమాన్ జంక్షన్ 136,500. చెర్రీ విత్ చెర్రీ నుంచో సార్ దగ్గర నుంచో గట్టిగా పట్టుకో, జరుగు సార్ పక్కకి, చెక్ పట్టుకో. విశ్వకాళి పిల్లలు రావాలి. శ్రీ సాయి శ్రీనివాస హై స్కూల్ పెద్దపల్లి. నెక్స్ట్
95,000. ఈ కార్యక్రమం ఉద్దేశించి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలామంది అతిథులతో స్టార్ట్ అయిందండి ప్రోగ్రామ్. మా చెర్రి ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఈ రోజున ఇప్పుడిప్పుడు ఆ మనీ ఎమ్మెల్యే గారికి ఇద్దామా అని గన్నవరం నియోజకవర్గం గేరవల్లి గ్రామంలో సబ్స్క్రైబ్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మీతో ఒక దాతృత్వంతో ఒక బాధ్యతతో ముందుకొచ్చి యార్లగడ్డ వెంకటరావు నాయకత్వంలో ఈ వరద బాధ్యతల కోసం మేము కూడా ముందున్నామని చెప్పి ఆ స్కూల్స్ యాజమాన్యం ఆ స్కూల్స్ విద్యార్థులు కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా లక్షలాది రూపాయలని విరాళంగా ప్రకటించి ముఖ్యమంత్రి గారి నిధికి ఇస్తున్నారనుకుంటా. ఆయన నిధికి చాలా థ్యాంక్స్ చెప్తూ ఇలా బాధ్యత కలిగినటువంటి ఈ స్కూల్స్ యాజమాన్యాలుకి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అట్లాగే మన గన్నవరం డివిజన్ సభ్యులందరూ ఒకసారి పైకి వచ్చి ఎమ్మెల్యే గారికి చిన్న తర్వాత సన్మాన కార్యక్రమం త్వరగా అదే కాదు పిలుస్తారు. ఆ చెర్రి మనం కూడా వెళ్దాం అంటున్నాడండి. మనం ఆ గన్నవరం సభ్యులో లేము కదా. సాఫ్ట్వేర్ రంగాన్ని కెరీర్గా ఎంచుకొని ఐఎన్సీ అనే సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. కంపెనీని గొప్ప స్థాయిలో ఉంచారు. సొంత గ్రామంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. హెల్త్ క్యాంప్ ద్వారా ఎంతో మందికి ఉచిత వైద్యం అందించారు. పేద విద్యార్థులకు సాయం చేశారు. చదువుకున్న కాలేజీకి సొంత నిధులతో తరగతి గదులు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. రీసెంట్ గా వచ్చిన వరద నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పర్యటించారు. దాదాపు 14 లక్షల మందికి ఆహార పంపిణీ చేశారు. అంతేకాకుండా ఆయన పట్టుదల మనిషి అనడానికి ఉదాహరణ ఎమ్మెల్యేగా మల్లవల్లిలోని ఇండస్ట్రియల్ కారిడార్ని రాష్ట్రంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దుతారని శపథం చేశారు. దానికి తగ్గట్టుగానే మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ వాళ్ళ బాడీ బిల్డింగ్ యూనిట్ ని అలాగే స్టార్ట్ చేసి ఎమ్మెల్యేలు 100 రోజుల్లోనే ఎన్నో వందల మందికి ఉపాధి కల్పించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంటింటికి మా మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాంతో ఆయన ఎమ్మెల్యేగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల పట్ల ఆయనకున్న మక్కువ కారణంగా ఈరోజు ఇక్కడికి రావటం మనందరికీ గర్వకారణం. So students, give them a big round of applause. Put your hands together. More, louder. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారైన యార్లగడ్డ వెంకటరావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతుంది. వేదిక మీద ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యులందరికీ, అలాగే బాలకృష్ణ గారికి, శివనాథ్ గారికి, మోహన్ గారికి, శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడికి, జనసేన ఇన్ఛార్జ్ రమేష్ గారికి, వేదిక మీద ఉన్న టీచర్స్ అందరికీ, అలాగే విద్యార్థులందరికీ, మీరందరూ సందేశాల కోసం ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోదాం ఉన్నారు తొందరగా. ఫస్ట్ బాగా చదువుకోండి. హార్డ్ వర్క్ బాగా చదువుకున్నాడు లైఫ్ అంతా బాగుంటుంది. ఇప్పుడు సర్వైవ్ లైఫ్ తీసుకుంటే ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళు బాగుంటుంది చదివే వరకు. అంటే 50 years ఆఫ్ ఎడ్యుకేషన్ చదివే వరకు. తర్వాత అంతా కష్టపడాలి. దగ్గర డబ్బులు సంపాదించి హార్డ్ వర్క్ ఇచ్చింది దేవుడు. 20 వచ్చిన తర్వాత ఏ చేసైనా డబ్బులు సంపాదించాలి ప్రపంచంలో ఏ మనిషి అయినా. సో దానికి చదువుకుంటాను కన్నా దగ్గర లేదు. బాగా చదువుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మీరు మంచి ర్యాంకులు కొట్టి 10th 10 కొట్టి ఫ్యూచర్ లో క్యాంపస్ లో జాబ్ వచ్చే విధంగా చదువుకోవాలని ఆశపడిస్తూ మీ జాతరకి బేసిక్ గా పెద్దలే ఎవరు అప్పుడు మీరు ఆగస్టు 15 చాక్లెట్లు, గాంధీ జయంతికి, నెహ్రూ జయంతికి చాక్లెట్లు చాలా తెలియదు రాజు. మీరందరూ మీ పాకెట్ మనీని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం నిజంగా చాలా గ్రేట్. I personally, each and every Indian who participated in this personally congratulate you. అలాగే
సమాజంలో గతంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఇప్పుడంటే ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు బడ్జెట్లు పెరిగిన తర్వాత ప్రభుత్వాలు స్కూల్ నిర్వహణ అని చేస్తున్నాయి. కాలగమనంలో మార్పులు, గవర్నమెంట్ ప్రియారిటీలు మారిపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ కన్నా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ కానీ, జాబ్ ఆపర్చునిటీ కానీ, బాధ్యత కానీ, ఈ వార్డెన్ సిస్టమ్ కానీ ఇన్ని మెన్షన్నప్పుడు వచ్చినాయి. అంతకుముందు వాళ్ళకి లేవు, మా ముందు వాళ్ళకి లేవు, ఇప్పుడు కూర్చున్న నాయకులు చదువుకున్నప్పుడు లేవు. ఆ రోజు చదువుకున్న అందరూ తాతలు కట్టించినట్లు చదువుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు పార్టిసిపేట్ చేయగలుగుతుంది కానీ గతంలో ఏ ఊర్లో ఏ కాలేజ్ ఉన్నా, ఏ ఊర్లో ఏ స్కూల్ ఉన్నా ఏదో దయార్థ హృదయంతో ఇస్తేనే ఆ పరిస్థితులు ఏ గ్రామంలోనే ఉన్నాయి. అలాగే ఏ ఊర్లోనూ మేము కొట్టలేకపోతారు. అసలు గతంలో ఏ ఊర్లో ఎటు పరిస్థితి ఎవరు కొట్టారంటే ఆ ఊర్లో స్కూల్ కట్టించినట్టు కొడతారు. లేదంటే ఆ ఊర్లో ఏ ఊర్లో అయినా రామాలయం సవాలే ఉంటుంది భారతదేశం మన దేశంలో. అలాగే రామాలయం కట్టించినట్టు గొప్ప. అంటే పరోపకారం శరీరం అడప్పుడు అవకాశం కాకుండా ఊళ్ళో అవకాశం. ఇప్పుడు ఎవరో పట్టించిన గుడికి వెళ్ళి మనం దేవుడిని దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటాం. అదే బయట చెప్పేటప్పుడు మా ఊరు నేనే తోపని చెప్తాను అబద్ధం. అసలు తోపి ఎవరైనా ఉంటే ఆ దాతృత్వం ఉన్న మనసు ఉన్న మహానుభావుడు. అది ఎవరైతే ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఆగి. అలాగే రాబోయే కాలంలో దీన్ని మరింత స్ఫూర్తిగా తీసుకుని బాగా చదువుకుంటూ జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 8,60,000 దాదాపు ఇందాక 25,000 రేమల్ల హై స్కూల్ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ గంగవరం గురించి 8,60,000 ఇచ్చినందుకు ప్రత్యేకంగా చిన్నారుల్ని, మీ తల్లిదండ్రుల్ని, అలాగే స్కూల్ యాజమాన్యాన్ని, ప్రతి ఒక్కరి టీచర్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా మానవత్వం పొరబడింది, సమాజం బాగా మారిపోయింది అంటారు. కొంత మార్పు లేదు సమాజం, కానీ సమాజం మార్పుని యాక్సెప్ట్ చేయదు. దాని గతిరేత స్థితిని మార్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తుంది సమాజం అనేది ఏ కొత్తదానైనా. కానీ ఇప్పుడు సమాజంలో విలువ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఈసారి మాత్రం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి 350 కోట్ల రూపాయలు పైబడి ముఖ్యమంత్రి గారికి వచ్చిన పరిస్థితి. మీరు ఇచ్చే చంద్రబాబు కలపక ముందు నేను అనుకుంటున్నా 100 కోట్లలో వస్తాయి. అట్లా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి దాతని అభినందిస్తూ, దాతలను అభినందిస్తున్న ముందు పాకెట్ మనీ మీరు చిన్నపిల్లలు మీరు అభినందించినందుకు మీరు మనస్ఫూర్తిగా వాళ్ళకన్నా మీరే గ్రేట్. థ్యాంక్ యూ. నిజమే కదండి, పిల్లలే గ్రేట్ కదా మనీ కలెక్ట్ చేసినందుకు. అమౌంట్ కాల్ చేసింది. ఒక 15 నిమిషాలు టైం ఇస్తే సార్ పిల్లలు మీతో ఫోటోలు దిగాలని చాలా ఆశపడుతున్నారు సార్. హైయెస్ట్ కలెక్షన్ చేసిన ప్రతి స్కూల్ నుండి 5 పిల్లలు రావాల్సిన అదిగా రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ స్రవంతి హై స్కూల్ గన్నవరం చెప్తారు 2 లక్షలు కలెక్షన్ చేశారండి ఈ స్కూలు. త్వరగా రావాలమ్మా. తర్వాత వాణి, మిగతా వారందరూ కింద దేవాల్సిందిగా కోరుతున్నాం.